మహిళలంటే జగన్ కు వైసీపీ నేతలకు ఎందుకంత చులకన? ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మన చరిత్రలోనే చెప్తుంది, మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలంటే ఇతర దేశస్తులు కూడా గౌరవిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి తరఫున మేము అడుగుతున్నాం. మొన్నటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టు చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నేను అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యులైన, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం లేదు. నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతుల పైన విమర్శిస్తారు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు, సలహాలు అభివృద్ధి పైన, లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికి సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలు వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. అనుమతి లేకుండా అనకాపల్లి అరుంధతి నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు. అనకాపల్లి జిల్లా అనుమతి లేకుండా అనకాపల్లి అరుంధతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అనుమతి లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడంపై కూటమి నాయకుల తీవ్ర అభ్యంతరం. వైఎస్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు. అనకాపల్లి అరుంధతి నగర్లో ఉద్రిక్తత. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి చరిత్రలో వైఎస్ఆర్ పార్టీ తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇక్కడ నాయకులు. ఎందుకంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని దొంగచాటున చీకటిగా రాత్రుల మీద పెట్టి పరిస్థితి తెచ్చి వారికి తలవంపు తీసుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా మేము నిజంగా ఇది సిగ్గుపడతాం. మేము అంత మంచి వ్యక్తిని, పెద్ద వ్యక్తిని దొంగసాటుగా పెట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి వాళ్ళకి ఇవాళ, ఎందుకంటే మేము కట్టామని చెప్పి ఎవరు ధైర్యంగా రాలేకపోయారు. అంటే అది తప్పు అని చెప్పి వాళ్ళకే తెలుసు. తప్పుడు విధానం చేసి పెద్ద ఆయనకి కూడా మన తలవంపులు తెచ్చే పనులు దయచేసి మేము కూడా కోరుతున్నాం, అలా తప్పుడు పనులు చేయకండి అని చెప్పి.
ఎందుకంటే మీరు చేసే చీకటి పనులే, ఆ చీకటి పనుల వల్ల మీరు చేసే అకృత్యాల వల్ల ఇవాళ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా చెప్పుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వం తెచ్చారు. ఇవాళ ప్రజలే మాకు ఉదయాన్నే వచ్చి ఇలా పలానా దగ్గర విగ్రహం పెట్టారండి చూడండి, అవి రాత్రి మీద పెట్టారని చెప్పి ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా ఆసుపత్రి ప్రాంగణంలో అక్కడ కట్టారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద మేము ఉన్నతాధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కూటమి తరఫున ఫిర్యాదు చేసాం. వారి అధికారులు వచ్చి వారు తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు. దయచేసి అలాంటి చీకటి రోజులు మాత్రం దయచేసి అనకాపల్లిలో అంటే ఒక ఉధృత వాతావరణం ఇది తీసుకురావాలనే ఉద్దేశం చేశారు. మేము సమన్వయంతో కూటమిలో ఉన్న అందరూ కూడా సమన్వయంతో వెళ్ళడం వల్ల ఎటువంటి ఇక్కడ గొడవలు కానీ తొందరపాటు చర్యలు కానీ చేయకుండా పద్ధతి ప్రకారం అధికారులే చేయవలసిన చర్యలు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఒకటే చెప్తున్నాం, చీకటి పనులు చేయకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్గా రండి, ఏవైనా ప్రజల్లోకి రండి. అంతేగాని ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వచ్చే పది లేదు. అనకాపల్లి మాత్రం ప్రశాంతంగా వెళ్తుంది కూటమిలో. ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, గోవింద్ గారు వీళ్ళందరూ కూడా వాతావరణం కార్యకర్తలను సమన్వయం కలిసి పనిచేస్తున్నాం. బాగా వెళ్తుంది, దాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఏదైతే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అభిమానులను చెప్పుకునే వైసీపీ ఈ దొంగ వేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుని వాళ్ళే అవగౌరవపరిచే విధంగా అంటే రాత్రి పెట్టారు, రాత్రి ఎవరికీ తెలియకుండా రాత్రి మీద పెట్టిన విగ్రహాన్ని ఉదయాన్నే అధికారులు అలా తీసేస్తారని తెలిసి కూడా అంటే వాళ్ళ నాయకుడి జన్మదినాన్ని ఏదో ఒక వాళ్ళే అవమానపరిచే విధంగా ఈ కార్యక్రమం. దివంగత మహానేత వైఎస్ఆర్ 2 తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు. కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపొచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు అడిగినా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగుల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమం, ఎవరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి
సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుపై వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిఓఏ అనుమతి లేకపోవడంతో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆమె పూర్తి మద్దతు తెలిపారు. విద్యార్థులు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇది భావితరం. వీళ్ళు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఈ కోర్సులో స్పెండ్ చేశారు. ఒక్కొక్కరు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఒక్కొక్కరికి ఖర్చు అయింది. ఇంతమంది బిడ్డలు వాళ్ళ జీవితంలో 5 సంవత్సరాలు ఈ కోర్సుకు కేటాయించి ఈ కోర్సు పూర్తి చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వాళ్ళు, లోకంలోకి అడుగు పెట్టాల్సిన వాళ్ళు, కనీసం ఈ రోజు ఒక వ్యాలిడ్ సర్టిఫికెట్ తో వీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తామా లేదా అని కూడా ఈ రోజు అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే అసలు మన సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో, ఎంత అన్ఆర్గనైజ్డ్ గా ఉందో, ఎంత లెక్కలేనితనమో అర్థమవుతోంది. ఇది చాలా చాలా బాధాకరం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే వీళ్ళు అడ్మిషన్లు తీసుకున్న రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు. కానీ బిడ్డల నీ కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్లకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు. అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ. దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్లొచ్చు. కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు 5 సంవత్సరాల క్రితం. క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన 3 ఏళ్లు అడ్మిషన్లు తీసుకున్న వాళ్లకు కూడా పర్మిషన్స్ లేవు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు. పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నంబర్స్ కూడా ఇచ్చింది లేదు. కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు, దానికి జెన్యూనిటీ ఉండదు, అవి మొత్తం వృధా అయినట్టే లెక్క. ఎంత దీనంగా, ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని తప్పు ఇది. ఇంతమంది బిడ్డల జీవితాలను ఇలా ఎలా పనంగా పెట్టారు. వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ సొంత జిల్లాలోనే, మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా, ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి. పర్మిషన్లు లేవని మీకు తెలుసు. ఈ రోజు వరకు కూడా మీరు అసలు చించటం లేదు అంటే అసలు మీరు మనుషులో మానలో అర్థం కావటం లేదు. ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా, అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్ గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవాళ్ళు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్లకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్టా చేయనట్టా? ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి కేంద్రంలో కౌన్సిల్ ఎన్బిఓ 7వ వార్డు ఇన్ఛార్జ్ కొమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతు బాంధవుడు సంక్షేమ రథ సారథి డాక్టర్ వైఎస్ఆర్. 87వ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రైతు బాంధవుడు సంక్షేమ రథసారథి డాక్టర్ వైఎస్ఆర్. ఈరోజు 87వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారని అన్నారు. ఉచిత కరెంట్, రైతుల రుణమాఫీ, జలయజ్ఞం వంటి పథకాలతో రైతుని రాజును చేసి బీడు భూములని సైతం పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కుతుందని అన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం చివరి వరకు పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టైనాల అప్పారావు, కుండ్రపు అప్పారావు, అతికంశెట్టి రవి, బొడ్డెట్టి మోదీనాయుడు, కోమటి రమాదేవి, కాండ్రేగుల అప్పలనాయుడు,
బొడ్డ సూరిబాబు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందే ముఖ్యమంత్రి అయి ఉంటే, అంటే 2004లో ఆయన అయ్యారు, 2003లో ఆయన భర్త చనిపోయారు. ఒక సంవత్సరం కనుక ముందే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రోజు నా ముగ్గురు పిల్లలకి తండ్రి ఉండేవాడు, నాకు భర్త ఉండేవాడు, ఆ మహానీయుడు కోల్పోయాడని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. మరి అటువంటి గొప్ప సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీ. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఏదో చేస్తారు, ఏదో పోతారు, కానీ నిజంగా ప్రజలకు చేయాలని ఒక సంకల్పంతో ఒక ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ తీసుకొస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అనేది మనం కళ్ళారా చూసాం. సో అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు నిజంగా మరి గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప వ్యక్తి లేని లోటు ఈ రోజు రాష్ట్రం కూడా విడిపోయి ఉండేది కదా ఆయన ఉంటే. ఈ కష్టాలు కూడా వచ్చాయి కావు. అటువంటి గొప్ప వ్యక్తిని జన్మదినానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే సమయం లేట్ అయిపోయింది, ఏం అనుకోకండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి మా బిల్డర్ అప్పారావు గారికి, కోండ్రోపు అప్పారావు గారికి, అలాగే తైనాల అప్పారావు గారికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీ అందరికి కూడా, అలాగే మీ అందరికి కూడా పనులకు వెళ్ళాలి, ఎందుకంటే మనం ఏదో జాబ్ ఉంటుంది, వెళ్ళకపోతే మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరగా క్లోజ్ చేసి, ఇంత ఓపికతో, ఇంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీరందరూ ఇంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా, అక్క చెల్లెములందరికీ కూడా, తైనాల వీధి ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు కేక్ కటింగ్ చేసి శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేసి క్లోజ్ చేసేద్దాం వెంటనే. థ్యాంక్ యూ. ఆర్కే బీచ్ వద్ద పోలీస్ విభాగానికి వివిధ సంస్థలు ప్రభుత్వం సమకూర్చిన ఏసీ, హెల్మెట్, 2 వీలర్స్ ఇతర సామాగ్రిని హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం అందజేశారు. పోలీస్ సిబ్బందికి మౌలిక వసతులు అందిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆమె అన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని ఆ రోజు కల్పించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మన దగ్గర కంపెనీస్ పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలా మంది ముందుకు వచ్చిన దాతలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పి గౌరవ సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్తారు. దాన్ని ఈ రోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. సుమారుగా ఈ రోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర 60 వెహికల్స్ ఈ రోజు మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, 64 వెహికల్స్, 4 రాయల్ ఎన్ఫీల్డ్, మిగతా అపాచీ. అదేవిధంగా ఈరోజు 100 మనకి హెల్మెట్స్. అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి. నాకు ట్రాఫిక్ పోలీసులను చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత దుమ్ములోని, ధూళిలోని, ఎండనక వాననక అక్కడే అలాగ నుంచొని ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు. ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని. కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు, ట్రాఫిక్ అంతా వదిలేశారు. అప్పటి వరకు వాళ్ళు నుంచినది ఎవరికి కనిపించదు. అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అంటే ఒకటి నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మీతో పాటు మింగిల్ వెళ్తూ ఉంటే మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి. సో నేను ఆ రోజు సిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా. సిపి గారు ఈ కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయండి, దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నాకు ఇంచుమించు ఒక 20 మందినో 30 మందినో చూపించారు నాకు సిపి ఆఫీస్లో. అమ్మ ఆల్రెడీ మేము ప్రొక్యూర్ చేస్తున్నాము, లంసంగా ప్రొక్యూర్ చేస్తున్నాము, నేను కొంచెం అడుగుతున్నానమ్మా, కంపల్సరీ వస్తాయని. ఈరోజు 200 మందికి దగ్గర 100 ఒక కంపెనీ నుంచి ఇంకొక 100 ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు 200 హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు. అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక 3 hours మన ఛార్జ్ పెట్టుకుంటే 8 hours కంటిన్యూగా వర్క్ చేసేది. చాలా మంది లోపల ఫ్యాన్ ఉంటుందా, ఏసీ ఉంటుందా, రకరకాల ఆలోచనలు చేస్తారు. ఉన్న టెంపరేచర్ కన్నా 80 degrees తక్కువే చూపిస్తుంది టెంపరేచర్ కూడా. ఈరోజు అవసరం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాదిరిగా వీధి దీపాలు 100% వెలగాలి. ప్రతి చోట టాయిలెట్స్, మంచినీళ్ళు, మెడికల్ క్యాంప్స్, లేకపోతే అంబులెన్స్, ఇవన్నీ ఏర్పాట్లు. పోలీస్ దాదాపు 2460 మంది ఉంటారండి.
దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు, సగం మన జిల్లా నుండి ఉంటారండి. ఎక్కడ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్నీ ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుండి మేము చెప్తున్నాం. హెవీ వెహికల్స్ కూడా అనకాపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది. మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి. ఆ మెట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, అది బాగానే ఉన్నాయి. లైట్స్ కూడా అక్కడ 100% పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టడం, క్యూ మేనేజర్ కూడా పెట్టడం, ఇవన్నీ చెప్పాము. సైనేజెస్ కూడా ఎక్కడ దగ్గర హెల్త్, మెడికల్ క్యాంప్, టాయిలెట్, మంచినీళ్ళు, రెస్టింగ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ టోల్ ఫ్రీ నంబర్ అన్నీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో సైనేజ్ పెట్టి అందరికీ తెలియజేయమని చెప్పాము. ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. సో మేము ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్లస్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారండి. భక్తులు ప్లస్ వైజాగ్ ప్రజలు అందరూ కూడా పోలీస్కి సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసుకోవచ్చు. మా సెల్ నంబర్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము, పర్సనల్ కాంటాక్ట్ నంబర్. వైజాగ్ ప్రజలు ఏదైనా ఇబ్బంది, ఏదైనా డౌట్ ఉంటే కూడా నాతో డైరెక్ట్గా అడగవచ్చు, మేము కూడా సమాధానం చెప్తాము. సో